టీచర్ అని ఎంత పిలిచినా పట్టించుకోలేదు. దగ్గరికి వెళ్లి బతిమాలినా ఇగ్నోర్ చేసింది. ప్లీజ్ మేడం అని వేడుకున్నా చూసి చూడనట్టే ప్రవర్తించింది. పైగా ఆ టైంలో వేరే విద్యార్థితో కావాలని మాట్లాడింది. అంతమంది విద్యార్థుల ముందు టీచర్ చేసిన అవమానం, అవహేళన ఆ పసిహృదయాన్ని గాయపరిచింది. ఆ పసిహృదయం అది తట్టుకోలేకపోయింది. వెంటనే క్లాస్ రూమ్ నుంచి బయటకొచ్చి 4వ అంతస్తుకు వెళ్లి దూకేసి ప్రాణాలు తీసుకుంది. గతేడాది రాజస్థాన్ జైపూర్లోని నీర్జా మోదీ స్కూల్లో జరిగిన ఈ సంఘటనలో సీసీ ఫుటేజ్ దృశ్యాలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అమైరా ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. సీసీటీవీ దృశ్యాల ప్రకారం అమైరా ఆ రోజు క్యాజువల్ గానే క్లాస్ రూమ్ కొచ్చింది, స్నేహితులతో మాట్లాడింది, డాన్స్ క్లాస్ లో కూడా పాల్గొంది. ఆ తర్వాత తరగతి గదికి తిరిగి వచ్చింది. కొందరు విద్యార్థులు ఒక డిజిటల్ స్లేట్ ను ఆమెకు పదే పదే చూపించారు. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా డల్ అయిపోయింది. అమైరా పలుమార్లు క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లింది, తన సమస్యను చెప్పేందుకు కూడా ప్రయత్నించింది. కానీ ప్రతిసారి టీచర్ ఆమెను ఇగ్నోర్ చేయడం, ఆ టైంలో మరొక విద్యార్థితో మాట్లాడడం చేసింది. ఇలా అయ్యేసరికి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అమైరా ఆత్మన్యూనత భావానికి లోనైంది. అమైరా చేతులు జోడించి వేడుకుంది. ప్రామిస్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కూడా కనిపించాయి. ఇంత చేసినా టీచర్ ఆమె మాట వినకుండా వెళ్లి కూర్చోపో అంటూ కసురుకుంది. ఇక కొద్దిసేపటి తర్వాత అమైరా ఒంటరిగా క్లాస్ రూమ్ నుంచి బయటకు రావడం జరిగింది. మెట్ల మార్గం ద్వారా 4వ అంతస్తుకు చేరుకుంది. ఆమె వెనకాల ఎవ్వరూ రాలేదు. ఎటు వెళ్తున్నావని ఎవ్వరూ అడగలేదు. చాలా స్పీడ్గా 4వ అంతస్తుకు చేరుకుంది. రైలింగ్ ఎక్కి కిందికి దూకేసింది. సుమారు 48 అడుగుల ఎత్తు నుంచి అమ్మాయి పడిపోయింది. హాస్పిటల్కి తరలించిన కాసేపటికి ఆమె చనిపోయింది. ఈ ఘటనపై అమైరా కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. నిర్లక్ష్యం చేసిన పోలీసులపై, మృతికి కారణమైన క్లాస్ టీచర్, ప్రిన్సిపల్, చైర్మన్లపై జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం శిక్షించాలని కోర్టుకెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది సీబీఎస్ఈ బోర్డు. పాఠశాల భద్రతా వ్యవస్థలో లోపాలున్నాయని బోర్డు నివేదికలు తెలిపింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి తరగతి గది నుంచి అమైరా 4వ అంతస్తుకు వెళ్లినా సిబ్బంది గుర్తించలేకపోయారని రిపోర్టులో పేర్కొంది. గత 18 నెలలుగా అమైరా తోటి విద్యార్థుల వేధింపులకు గురైనట్టు నివేదికలు తేలింది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా క్లాస్ టీచర్ స్పందించలేదని, ఇతర పిల్లలతో సర్దుకుపోవాలని చెప్పినట్టు నివేదికలో వెల్లడైంది.